ఓ మహిళ సరుకులు కొనేందుకు డీమార్ట్కి వెళ్ళింది. షాపింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో బంగారం మాయమైపోయింది. 18 లక్షలు విలువ చేస్తే బంగారు నగలు, ₹1,00,000 విలువ చేస్తే వెండి కనిపించకుండా పోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. లక్షల రూపాయల విలువైన బంగారు నగలు మాయమవుతున్నాయి. తాజాగా ఈ నెల 4వ తేదీన కొవాడపుంతలో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి 18 లక్షల రూపాయల విలువైన బంగారం, ₹1,00,000 విలువ చేసే వెండిని చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ సాయంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దొంగతనం చేసింది మోహన లక్ష్మీసాయి అనే నేరస్తుడని గుర్తించారు. లక్ష్మీసాయి మెకానిక్గా పనిచేస్తూ ఉన్నాడని, దొంగతనాలు చేస్తున్నాడని విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి సోరీ చొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జయసూర్య కేసు వివరాలను వెల్లడించారు. 4వ తారీఖున కొవాడపుంత అంటే మన నరసింహపురం గ్రామంలో కొవాడపుంతలో కాలువ ధనలక్ష్మి అనే ఆవిడ ఇంటి తాళం వేసుకుని మన డీమార్ట్కి వస్తే ఆ అమ్మాయి డీమార్ట్కి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకి హౌస్ బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు సుమారు 12 కాసులు బంగారం తీసుకుని ఎవరో దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాము. కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల అందరినీ నేను, మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు, అలాగే ఎస్ఐ పేర్రాజు అందరూ కలిపి అక్కడికి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తే ఒక 30 సంవత్సరాల కుర్రోడు వచ్చి ఆ ఏరియాలో హౌస్ అద్దె కోసమని తిరిగి వెళ్ళాడు అని మాత్రం తెలిసింది. అలాగే వైట్ స్కూటీ లాంటిది వేసుకొచ్చాడు అని మాత్రం వివరాలు తెలిసింది. దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ రూట్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు, ప్రీవియస్గా ఎలాంటి అఫెండర్ ఎవరున్నారో వెరిఫై చేస్తే మనకి ఈ కేసులో ముద్దాయి, ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టిన ముద్దాయి పట్నాల మోహన్ లక్ష్మీసాయి, తండ్రి పేరు లీలా కుమార్. ఇతను ఇంతకుముందు మెకానిక్గా పనిచేసాడు. తర్వాత ఇప్పుడు చిన్న బట్టల షాపు మెయింటైన్ చేసుకుంటున్నాడు అంటాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో. అతను అరెస్ట్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ 12 కాసుల బంగారం మనం రికవరీ అయింది. మీకు పక్కన కనపడేటు నిందితుడు మోహన లక్ష్మీసాయిని విచారించే క్రమంలో మరో 2 నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ జయసూర్య వెల్లడించారు. ఆ కేసుల వివరాలను కూడా తెలియజేశారు. ఈ ఇంట్రాగేషన్లో ఇంకో 2 కేసులు అతను చెప్పాడు. అది కూడా కొవాడపంత ఏరియా అదే, దానిలో ఒక 7 సవర్న్స్ బంగారం అయింది. అలాగే భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రాయడం గ్రామానికి సంబంధించి సుమారు ఒక 250 గ్రాములు వెండి వస్తువులు, 400 గ్రాములు వెండి వస్తువులు, అలాగే సుమారు ₹1,00,000 విలువ చేసే వెండి వస్తువును కూడా మనం దీనిలో రికవరీ చేసాం. అతను వాడుతున్న బండిని కూడా ఈ కేసులో రికవరీ చేసాం. అయితే ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా కూడా ఏమైనా పాత అఫెన్సెస్ ఏమైనా ఉన్నాయో వెరిఫై చేస్తాం. మన రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే మా మొట్టమొదటి అఫెన్సెస్. ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అతను కూడా కొంచెం ఈరోజు రిమైండ్ పంపిస్తాం. టోటల్గా వచ్చి 20 కాసులు బంగారం మనం రికవరీ చేసాము. అలాగే ఒక 400 గ్రాముల వెండి అవి రికవరీ చేసాము. దాని ఎక్కడైతే టూలెట్ బోర్డ్స్ అని ఫోన్ నెంబర్లు రాస్తారో ఆ ఏరియాకి వెళ్తాడు. వెళ్ళి డే టైం వెళ్ళి ఆ ముందు ఒకసారి రక్కీ చేసుకుంటాడు. ఆ ఏరియాలో కనుక ఎవరు రావట్లేదని చూసుకుంటాడు. కొంచెం నిర్జనంగా ఉండాలి ప్రదేశం. నిర్జనంగా ఉంటే దొంగతనం చేస్తాడు. భీమవరంలో టూలెట్ బోర్డులున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంలో కృషి చేసినటువంటి పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు.